అందరికీ నమస్కారం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పోలీస్ ఎస్ఐ స్థాయి అధికారి అయితే చాలా తీవ్రమైన విమర్శలు చేశారు. ఆ విమర్శలు ఎలా ఉన్నాయంటే వైసీపీలో ప్రతి కార్యకర్త అదే విధంగా ప్రతి నాయకుడు కూడా తీవ్రమైన కోపానికి గురి అయ్యేటట్లుగా ఉన్నాయి. అయితే ఆ విధంగా ఉంది ఆ వీడియో. అయితే గతంలో చాలా మంది పోలీసు అధికారులు, చాలా మంది రాజకీయ నాయకుల పైన, కార్యకర్తల పైన తిరగబడడం అయితే చూసాం. అది కూడా మంత్రులు, ఎమ్మెల్యేల పైన అయితే తిరగబడడం కూడా చూసాం. కానీ ఒక పార్టీ అధినేత మీద డైరెక్ట్ గా తిరగబడడం అయితే మొదటిసారి చూస్తున్నాం. అయితే దీని అంతటికి కారణం అయితే ఒక పోలీస్ అధికారి, ఒక పార్టీ అధినేత మీద తీవ్రమైన విమర్శలు చేయడానికి కారణం అసలు ఏమిటి, దీని వెనక ఎవరున్నారు అనే విషయాలు మనం ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అసలు సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని పాపిరెడ్డిపల్లిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త కురవలింగమయ్య హత్యకు గురైన ఘటన రాజకీయ దుమారానికి రేపుతుంది. అయితే బాధితుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు గ్రామాన్ని సందర్శించడానికి వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ హత్యపైన తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ స్పందనలో ఆయన పోలీసుల వైఖరిపైన కూడా తీవ్రమైన విమర్శలు చేశారు. జగన్ ఆరోపించిన విధంగా రాష్ట్ర పోలీసు వ్యవస్థ ప్రజాస్వామ్య పరిరక్షణగా కాకుండా రాజకీయ పార్టీల విధేయులుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. పోలీసులు టోపీ పైన ఉన్న 3 సింహాలకు కాదు, చంద్రబాబుకు సెల్యూట్ చేస్తున్నారు అని వ్యాఖ్యానించిన జగన్ ఇలాంటి తీరుతో వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు. జగన్ పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో, ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వెవడో వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం, అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు. జగన్ వ్యాఖ్యలపైన రామగిరి ఎస్ఐ సుధాకర్ అయితే ఘాటుగానే స్పందించారు. సెల్ఫీ వీడియో ద్వారా అయితే స్పందించిన ఆయన ఇలా వచ్చి ఊడదీస్తా అనడం అరటి తొక్క తీయడం అనుకుంటున్నారా అని వ్యాఖ్యానించారు. అలాగే కాకి బట్టలు జగన్ ఇచ్చినవి కాదు, తాను ప్రజల పక్షాన నిలబడి నైతికతో పనిచేస్తున్నానని చెప్పారు. అలాగే జగన్ జాగ్రత్తగా మాట్లాడాలని ఆయన సూచించారు. ఈ పరిణామాల మధ్య మాజీ ఎమ్మెల్యే తోపుదూర్తి ప్రకాష్ రెడ్డి అయితే ఎస్ఐ సుధాకర్ పైన తీవ్రంగా ఆరోపణలు చేశారు. రాప్తాడు టీడీపీ నేత అయిన పరిటాల సునీతకు అనుకూలంగా ఆయన వ్యవహరిస్తున్నారని, లింగమయ్య హత్యకు సుధాకరే నేరుగా బాధ్యత వహించాల్సిందిగా డిమాండ్ కూడా చేశారు. గతంలో కూడా ఆయన దళితులపైన వివక్షత చూపించారని పలు సందర్భాల్లో ఆయన తెలిపారు. వైఎస్ జగన్ పాపిరెడ్డిపల్లి పర్యటన సందర్భంగా పోలీసులు విధించిన ఆంక్షలపైన, అలాగే వైఎస్ఆర్సీపీ నేతల తీవ్ర అసంతృప్తిని అయితే వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు దుష్పాషలాడినప్పుడు మౌనం పాటించిన పోలీసులు జగన్ వ్యాఖ్యలపై మాత్రం చర్యలు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఇదంతా ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించే విధానంగానే నిదర్శనమని ఆయన అయితే ఆరోపించారు. కురుబులింగమయ్య హత్య కేసుని ఈ ఘటనపైన అయితే విచారణ కొనసాగుతున్నప్పటికీ కూడా హత్య రాజకీయ రంగు దాల్చుకుంది. అయితే పోలీసుల తీరుపైన వైఎస్ఆర్సీపీ, టీడీపీల మధ్య విమర్శలు అయితే మామూలుగా లేవు. అసలే రాష్ట్రంలో ఎన్నికల హడావిడి అయితే మొదలైపోయింది. ఇలాంటి టైంలో ఇదంతా కూడా మరింత ఉత్కంఠతకి దారితీస్తుంది. ప్రజల్లోనూ కూడా పోలీసులపైన నమ్మకం, నియంత్రణలపైన కూడా చర్చలు మొదలవుతున్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, అసలు ఎస్ఐకి అలాగే జగన్మోహన్ రెడ్డికి ఉన్న మధ్య ఏంటి ఆ గొడవ అన్నది ఇప్పుడైతే పూర్తిగా తెలిసింది కదా. ఎక్కడ స్టార్ట్ అయింది, అలాగే ఎక్కడ ఎండ్ అవుతుందో కూడా మీకు తెలిసిపోయే ఉంటుంది. ఇంకా ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.